ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ మన్నన్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివార్లోని 112 సర్వే నంబర్లో కొంతమంది రైతులు భూమిని ఆక్రమించుకుని భూమిని చదును చేసి రాతికడీలు ఏర్పాటు చేసి చుట్టి జాలి చుట్టడంతో విషయాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ దృష్టికి రావడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని భూమిని పరిశీలించి రైతులు ఏర్పాటు చేసిన కడీలను ఇనుప జాలిని తొలగింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్జాపల్లి గ్రామ శివార్లోని 112 సర్వే నంబర్లో కొంతమంది ప్రజలు ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్టిఫికెట్లు లేకుండా భూమిని ఆక్రమించుకుని రాతికడీలు వేయడం జరిగిందని, ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని వెంటనే రాతికడీలను తొలగించి ఇనుప జాలిని తొలగించామని ఆదేశాలు ఇవ్వడంతో వాటిని తొలగించడం జరిగిందని, ఎవరూ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని, ఒకవేళ ఆక్రమిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. శంకరంపేట మండలం మిర్జాపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 112 ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నుండి అసైన్మెంట్ పొందకుండానే కొంతమంది కబ్జాలో ఉండి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తదుపరి ఇంకా కొందరు కబ్జాలో ఉన్న భూమిని రాతి కడీలు మరియు వైర్ ఫెన్సింగ్లు కూడా పెట్టుకోవడం మా దృష్టికి వచ్చింది. అటువంటి విషయాలను గమనించి మేము వాళ్లకు స్వయంగా చెప్పడం జరిగింది. ఒకవేళ తమకు తాము వాళ్ళు తమ పెట్టుకున్న ఫెన్సింగ్ వైరు మరియు కడీలు తీసుకోకపోతే అటువంటి కడీలను తీసుకొచ్చి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పినాము. కాబట్టి ఈరోజు ఒకరు గ్రామస్తులు ఇటువంటి పని చేసినందుకు మేము చెప్పడం జరిగింది. అటువంటి కడీలు స్వయంగా మా ఆర్ఐ గారి సమక్షంలో తీయడం జరిగినది. కాబట్టి ఇక ముందు కూడా మండలంలో ఎక్కడైనా సరే ఉన్న రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు ప్రభుత్వం నుండి అసైన్మెంట్ పొందకుండా ఇటువంటి కడీలు పాతడం, ఫెన్సింగ్ వైర్లు పెట్టడం, హద్దులు చేసుకోవడం జరగకూడదని చెప్తున్నాము. ఇక ముందు ఇటువంటి విషయాలు మాకు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాకుండా చాలా కఠినంగా ప్రవర్తిస్తాల్సిందని తెలియజేస్తున్నాం.